గారు ఇప్పుడు సేమ్ క్వశ్చన్ మీకు కూడా ఒకవేళ దీని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి చూసినప్పటికీ కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తే కాస్త పుంజుకునే అవకాశం ఉంది కానీ జూన్ 15 తర్వాత డౌన్ఫాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని కూడా కొంతమంది చెప్తున్నారు. సార్ మూర్తినాయుడు గారు చెప్పారు, బట్ మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి దీనికి సంబంధించి పాపారావు గారు? అంటే డౌన్ ఫాల్ అని చెప్పను కానీ ఓవరాల్ గా జూన్ 4 క్రాష్ అనేది ఉంటుంది. నేను మాట్లాడతా జూన్ 4 లోపుగా కొంత డిక్లైన్ ఉంటుంది. ఎందుకంటే మొన్న శుక్రవారం నుంచి కూడా కొంత అంటే జనరల్ గా బీజేపీ ఓడిపోద్దనే ఒక జనరల్ ప్రచారం కానీ ఇప్పుడు దాకా జరిగిన 6 ఫేజెస్ ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. ఓటింగ్ పర్సంటేజ్ జనరల్ గా తగ్గడం అనేది ట్రెడిషనల్ గా ఇండియన్ పొలిటికల్ సినేరియోలో అది మీకు రూలింగ్ పార్టీ ఓడిపోతుంది అనే దానికి జనరల్ గా ఎప్పుడు ఇండికేషన్ గా ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ తగ్గినప్పుడల్లా అధికారంలో ఓడిపోవటం అని ఉన్న పార్టీ ఓడిపోవటం జరిగింది. పైగా అది కూడా గత 6 ఫేజ్ల ఎన్నికల్లో కూడా ప్రతిసారి పర్సంటేజ్ తగ్గింది. ఒకసారి యాక్సిడెంటల్ గా అనుకోవచ్చు. ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడం అనేది ప్రతి ఫేజ్ లో జరిగింది. దీంతో కొంత మార్కెట్లలో కొంత సందేహం, బీజేపీ గెలవదనే సందేహం బలంగా ఉంది. దానిలో సందేహం ఏం లేదు. పెద్ద ఎత్తునే చర్చ జరుగుతుంది జనాల్లో కూడా, రాజకీయాల్లో కూడా ఈ చర్చ ఉంది, మార్కెట్ల పరంగానే కాకుండా. దాంతోపాటు మీకు వోలటిలిటీ ఇండెక్స్ కూడా ఇప్పటిదాకా ఈ కొద్ది రోజులుగా, గత 15 రోజులుగా కావచ్చు సుమారుగా, వోలటిలిటీ ఇండెక్స్ అనేది బాగా రైజ్ అవుతుంది. అంటే మార్కెట్లు స్థిరంగా ఉంటాయనే నమ్మకం లేని పరిస్థితి, ఒక అస్థిరత్వం, ఒక అభద్రత అనేదే వోలటిలిటీ ఇండెక్స్ పెరగడానికి కారణం అవుతుంది. ఆ భయం ఉంది మార్కెట్లో, బాగా భయం ఉంది. అది కూడుగట్టుకున్న భయం 4వ తారీఖు దాకా జరిగే పరిణామాల్లో, 4వ తారీఖు కౌంటింగ్ బిగిన్ అయిన రోజు కూడా, ఆ రోజు మన మార్కెట్ ఉందో లేదో సరే, ఆ రోజు అయినా కానీ ఏదైనా తర్వాత మొత్తం మీద కొంత ఈ భయాందోళనలతో పాటుగా ఆ రోజు రిజల్ట్స్ వచ్చే క్రమంలో ఆ రోజు కూడా ఉంటే మార్కెట్ కొంచెం రకరకాలుగా జరుగుద్ది. అది కనుక బీజేపీకి సీట్లు అనుమానంగా తక్కువగా కనపడుతుంటే కనుక ఒక కౌంటింగ్ క్రమంలో 4వ తారీఖు మార్కెట్ పట్టడం అనేది సరే. ఏదేమైనా ఇప్పటికైతే ఇది తర్వాత ఇందాక నేను చెప్పేది ఒకటి, తర్వాత మార్కెట్ మళ్ళీ ఎలక్షన్ల తర్వాత ఇలాగే ఉంటుందా, పడిపోయే ఉంటుందా అంటే అలా ఏమీ లేదు, అలా చెప్పలేము. ఎందుకంటే ప్రతి ఎన్నికల ముందు జరిగే ప్రక్రియ ఇది. 2019 ముందుగా 2014 ముందు పెరిగింది మీరు గమనిస్తే. అవును, మోడీ గారు వస్తారు, చాలా మార్కెట్ అనుకూల, ఎకానమీలో ఏదో గ్రోత్ వస్తుందనే నమ్మకాలతో అప్పుడు పెరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆయన పోతారనే భయంతో మళ్ళీ పడిపోయే అవకాశాలు ఉన్నప్పుడు, దాంతోపాటు ఏమవుతుందంటే ఇది సెంటిమెంట్ అండి. మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి ఎమోషన్స్, ఫియర్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. కానీ కంటిన్యూస్ గా ఆ తర్వాత కూడా ఫియరే డామినేట్ చేయదు మార్కెట్లో. తర్వాత కాలంలో మళ్ళీ మెల్లగా ఆ భయాందోళనలు కొంత సద్దుమణగటం, అంతర్జాతీయ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది తప్పితే ఒక భారతదేశమే మార్కెట్లు ఇక్కడే డిసైడ్ అయిపోవు. అంతర్జాతీయంగా చాలా మార్పులు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లు పూర్తిగా నేలమట్టం అయిపోవాలంటే అది ఇంకా తక్షణం కోలుకోలేని విధంగా అమెరికా లాంటి దేశాల్లో ఏదైనా మేజర్ పరిణామాలు జరగాలి. మార్కెట్లో మాంద్యం వచ్చిందన్నా అమెరికా మార్కెట్లో, లేకపోతే ఇతరత్రా భయాందోళన ఈ మేజర్ రోల్ ప్లే చేస్తే తప్పితే మన ఎలక్షన్ల వరకు కొంత భారత ప్రభుత్వం తాలూకు పాత్ర కొంత ఉంటుంది కాబట్టి దాని వరకు రిఫ్లెక్ట్ అవుతుంది. కాకపోతే భారత మార్కెట్కి సంబంధించినంత వరకు ఎలక్షన్ల కంటే కూడా పెద్ద రిస్క్ ఏంటంటే ఆల్రెడీ వాల్యుయేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. షేర్ల వాల్యుయేషన్స్ ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా చాలా ఎక్కువ, పిఈ రేషియో లాంటిది అనేది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ మార్కెట్లు ఇంకా పెరిగిన కొద్దీ నేల వదిలి సాగు చేస్తున్న పరిస్థితి. ఆల్రెడీ షేర్లు కొంటల్లో షేర్ల వాల్యూల్లో నేల వదిలి పోతున్నాయి. అంటే యాక్చువల్ కంపెనీల ఫండమెంటల్స్ కంటే కూడా చాలా పెద్ద ఎత్తున వాటి వాల్యుయేషన్స్ ఉన్నాయి. కాబట్టి అది రిస్క్. అక్కడ పట్టప్పుడు మళ్ళీ లెగటం దగ్గర రిస్క్ ఎన్నిట్లో రిస్క్ ఏంటంటే వాల్యుయేషన్ ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంది. రీటైల్ ఇన్వెస్టర్లు విపరీతంగా పార్టిసిపేట్ చేస్తుంది. దీనిలో క్రమంలో ఏంటంటే కొంత స్టడీ లేకుండా కూడా పార్టిసిపేషన్ అనేది పెరిగింది. ఎట్లా పడితే అట్లా జరుగుతుంది. స్మాల్ క్యాప్స్ ఇట్లాంటి వాటిల్లో కొంత ఆలోచన లేకుండా పెడుతున్నాయి. ఇవన్నీ కొంత సర్దుబాట్లు అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. అయితే ఓవరాల్ గా ఏంటంటే ఎలక్షన్లు అయిపోయిన కొద్ది రోజులకి మళ్ళీ నెమ్మదిస్తాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా, ఇప్పుడున్న ఏ ప్రభుత్వం కూడా, ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిగా మార్కెట్లకు వ్యతిరేకంగా పోగలిగినటువంటి స్థితి ఈ దేశంలో లేదు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు కానీ నేను చెబుతున్నాను. ఎందుకంటే ఫైనాన్స్ మార్కెట్లు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా చాలా బలమైనవి. భారతదేశంలో కూడా ఫైనాన్స్ మార్కెట్లను జాగ్రత్తగా చూసుకోకుండా ఈ ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పాపారావు గారు అంటే ఆ ఆర్బీఐ డెసిషన్స్ లో కూడా ఇన్వాల్వ్ అయింది. కానీ బీజేపీ గవర్నమెంట్ లో వాళ్ళు మెజార్టీగా కూడా ఉన్నారు. ఏదైనా డెసిషన్ తీసుకుని ఏదైనా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లేటువంటి పరిస్థితి. మరి ఆర్బీఐ కూడా వాళ్ళ డెసిషన్స్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది
బీజేపీ గవర్నమెంట్లో లేదు కాబట్టి అదొక కారణంగా కూడా చెప్పుకుంటున్నారు. ఆర్బీఐలో బీజేపీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదని ఏం లేదు. వడ్డీ రేట్లు అదే జనరల్ గా ఏంటంటే మీకు ఈ డివిడెండ్ ఇట్లాంటి విషయాల్లో కూడా గతంలో ఆర్బీఐ మీద కేంద్ర ప్రభుత్వం చాలా ఒత్తిడి తెచ్చింది. ఆర్బీఐ పాత్రకి గవర్నమెంట్ పాత్రకి క్లాష్ ఉందనేది. అంతకుముందు ఉర్జిత్ పటేల్ ఆయన వెళ్ళిపోవటం, దానికి ముందు రఘురామ్ రాజన్ని కొంచెం కొంచెం అన్వాంటెడ్ పర్సన్ గానే చూసి ఆయన వెళ్ళిపోవటం పరిస్థితి. ఉర్జిత్ పటేల్ ఆయన కూడా మధ్యలో కొంత ఆయన్ని మోడీ గారు ఆయన డైరెక్ట్ గానే కామెంట్ చేశాడు. ఆయన కామెంట్ ఇండైరెక్ట్ గా కామెంట్ చేశారు కానీ ఆయన గురించి అనేది ఆయన పాము లాంటి వాడు ఉన్నాడు అనేది ఏదో ఉర్జిత్ పటేల్ గురించి. కాబట్టి గవర్నమెంట్ తో ఆర్బీఐకి ఫ్రిక్షన్ బీజేపీ గవర్నమెంట్ లో ఎక్కువ ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆర్బీఐకి గవర్నమెంట్ కి కాన్ఫ్లిక్ట్ క్వశ్చన్ కాకుండా అక్కడ గవర్నమెంట్ పాలసీస్ అనేవి బాగా ఖర్చు పెట్టే ఉంటాయా, డబ్బులు పొదుపు చేసేవిగా ఉంటాయా అనేది మెయిన్ గా డిసైడ్ చేస్తుంది. గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి డబ్బు అది ముద్రగొట్టి లేకపోతే ఎట్లయినా ప్రజలకి సంక్షేమం అనే దాంతో మార్కెట్ లో డిమాండ్ అని పెంచాలనే ఇదిలో గనక చేస్తే గనక అది మామూలుగా ఏంటంటే మనం లెఫ్ట్ ఆఫ్ సెంటర్ అంటాం. లెఫ్ట్ ఆఫ్ సెంటర్ విధానాలతో కనుక పోతే మార్కెట్లు ఇష్టపడవు దాన్ని. అది ఎప్పుడు ఇందాకే చెప్పాక కారణం చెప్పాను నేను ఫస్ట్ రౌండ్ లో. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎంత కాదన్నా కొంత చాలా సంక్షేమ పథకాలు తెచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ. 2014 దాకా ఉన్నప్పుడు రైట్ టు ఫుడ్, రైట్ టు వర్క్ తెచ్చారు, అలాగే ఎన్ఆర్ఈజీఎస్ తెచ్చారు, చాలా సంక్షేమ పథకాలు తెచ్చారు. అట్లా గనక మళ్ళీ ఈసారి పాంచన్యాయాన్ని పెట్టారు కదా. పాంచన్యాయలో చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మరి ఇంప్లిమెంట్ అయితే చాలా డబ్బులు కావాలి. దాని మీద జనరల్ గా నాకైతే అది మంచిదే, వ్యక్తిగతంగా నా ఉద్దేశంలో మంచిదే. కానీ మార్కెట్ యాంగిల్ నుంచి అది వాళ్ళకి మిగుడు పడదు. వాళ్ళు అలా ఖర్చు పెడితే గనక ద్రవ్యోల్బణం పెరిగిపోయి రూపాయి విలువ పడిపోతే గనక మాకు వచ్చే లాభాల మీద కోత అంటే భారతదేశంలో పెద్ద రీటైల్ ఇన్వెస్టర్లు పెద్ద దీని గురించి వరి ఎవరేమో కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఎఫ్ఐపిలో లేకపోతే ఏది ఉన్నాయి కదా మామూలు ఫారిన్ ఇన్వెస్టర్లు ఎక్కువ భయపడతారు దీనిలో. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడులు చాలా భారీ ఎత్తున ఉంటాయి. వాళ్ళకి రూపాయి విలువలో వచ్చే కాస్త తేడా కూడా 1 పైసా రూపాయి వాల్యూ తగ్గినా కూడా వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున అది ఇబ్బందికరమైన నష్టాలు తెచ్చిపెట్టేది. కాబట్టి అంటే అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే ఇండెక్స్ అనేది గమనిస్తారు కదా 5 సంవత్సరాల్లో ఎలా ఉంది ఏంటి అనేది. ఆ ఫారిన్ ఇన్వెస్టర్స్ తో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ 10 సంవత్సరాల్లో కూడా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా బాగా పెరిగారు. ఇద్దరికి కూడా అది ప్లస్గా ఉంది అనేది ఎక్కువగా చెప్తున్నారు. మీ మాట ఏంటి? అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ పెరగటం అనే దగ్గర మీకు ఏమైందంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా పెద్ద ఎత్తున పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు అనండి, లేకపోతే చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో బయటకు వెళ్ళిపోయారు. మధ్యలో చాలా వెళ్ళారు, గతంలో వెళ్ళిపోయారు పెద్ద ఎత్తున, మళ్ళీ కొద్ది నెలలు తిరిగి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళటం అనేది మొదలైంది. కానీ ఎవరు ఇక్కడ ఆపుకుండా మార్కెట్ పూర్తిగా దెబ్బతినకుండా ఆపుతుందంటే రీటైల్ ఇన్వెస్టర్లే చాలా పెద్ద ఎత్తున మార్కెట్ పత్రం కాకుండా కొనుగోలు చేయడం ద్వారా షేర్లు కొనుగోలు చేయడం ద్వారా ఇండియన్ రీటైల్ ఇన్వెస్టర్ అనేవాడు ఈ రోజు భారత షేర్ మార్కెట్ లో దానికి వెన్నెముకగా ఉన్నాడు. ఫారిన్ ఇన్వెస్టర్లు వెళ్ళిపోయినా రీటైల్ ఇన్వెస్టర్ ఇక్కడ షేర్లు కొనడం ద్వారా పూర్తిగా మార్కెట్ పత్రం జరగకుండా కొంత బ్యాలెన్స్ చేస్తా వస్తున్నటువంటి పరిణామాలు. అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇష్టానుసారం భారత్ మార్కెట్ ని పడగొట్టి మళ్ళీ వాళ్ళు కావాలనుకున్నప్పుడు వాల్యూ తగ్గినప్పుడు వచ్చి కొనుక్కొని గేమ్ ఆడటం కొంత ఈ డొమెస్టిక్ ఇన్వెస్టర్లు ఆపగలుగుతున్నారు. కానీ డొమెస్టిక్ ఇన్వెస్టర్లకి అంటే రీటైల్ ఇన్వెస్టర్లకు ఉన్న స్టడీ తక్కువ జనరల్ గా. ఎప్పుడు వాళ్ళకున్నది ఏంటంటే పరిమితమైన అవగాహనలు చేస్తారు. కానీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లో వీళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు ఉన్నటువంటి యంత్రాంగం కానీ షేర్లని కంపెనీలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన శక్తి కానీ వేరే ఉంటాయి. కాకపోతే దాన్ని ఎంతకాలం డొమెస్టిక్ ఇన్వెస్టర్లు వాస్తవ మార్కెట్ పరిస్థితుల్ని పట్టమో లేకుంటానో దాన్ని వాళ్ళు దాన్ని ఎంతకాలం ఆపగలరు అనేది కూడా ప్రశ్న. ఎందుకంటే ప్యానిక్ వస్తే కనుక రీటైల్ ఇన్వెస్టర్లు కూడా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఏంటంటే ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు పరిస్థితిలో డొమెస్టిక్ ఇన్వెస్టర్లే లేకపోతే మార్కెట్ ఇంకా ఇప్పుడు కూడా ఎక్కువ పడి ఉండేది. పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎక్కువ సందర్భాల్లో ఈ మధ్య కాలంలో మళ్ళీ వెళ్తున్నారు. మళ్ళీ సరే ఆన్ అండ్ ఆఫ్ గా ఉంటుంది, ఇది జరిగింది. డొమెస్టిక్ ఇన్వెస్టర్ లేకపోతే ఇప్పుడు మార్కెట్ ఇంకా కొంచెం తక్కువే ఉండేది. రైట్. మూర్తినాయుడు గారు మీరేమంటారు? ఒక రకంగా ఈ 10 సంవత్సరాల గవర్నమెంట్లో మనం చూసినట్లయితే కార్పొరేట్ పీపుల్కి కార్పొరేట్ ట్యాక్సెస్ అనేవి తగ్గించారు, పర్సనల్గా కూడా ట్యాక్సెస్ తగ్గించలేదు. ఇది కూడా ఒక కారణం కావచ్చా మార్కెట్స్ బూస్టప్కి? సో ఫైనల్గా మీరేమంటారు? ఇన్వెస్టర్స్ అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే బెటరు? కొంతమంది ఈ ఎలక్షన్స్ ఇదిలో కూడా ఎగ్జిట్ అవ్వాలనుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి మీ సజెషన్ ఏంటి? ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ మార్కెట్లో ఎలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు? అదేవిధంగా ఇంకొక ప్రశ్న, మధ్యతరగతి వారు బంగారం కూడా కొనుగోలుకి సంబంధించి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. కన్క్లూడ్ చేయండి దాని గురించి. యాక్చువల్గా ఇక్కడ మీరు చెప్పింది ఏదైతే
మార్కెట్లోనూ ఏదైతే సేవింగ్ మార్కెట్లో పెరగడం వల్ల ట్యాక్స్ ఓకే ఎగ్జామ్షన్ ఎక్కువగా ఇవ్వడం వల్ల దానివల్ల కూడా మార్కెట్లో కొంచెం ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ని ఎక్కువగా డిమాట్ అకౌంట్స్ ఆఫ్టర్ కరోనా తర్వాత బాగా పెరగటం, అక్కడి నుంచి సేవింగ్స్ మొదలు పెడతాం. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం చూసుకున్నట్టయితే లాస్ట్ 3 years గాను ప్రతి సంవత్సరం కూడా 80 to 100% హైక్ తోటి చాలా ల్యాక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఓపెన్ అయినాయి. అది ఇండికేషన్ ఏంటంటే మార్కెట్లో సిప్ మోడల్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో రావడమే. కాబట్టి అది బాగా పెరిగింది కాబట్టి మార్కెట్లో ఇండివిజువల్స్ పార్టిసిపేషన్ బాగా పెరిగింది. కానీ ఇక్కడ మీరు ఇందాక నోటిఫై చేసినట్టుగా బీజేపీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఆర్బీఐలో లేదన్నది అది అప్రస్తుతం. అది గవర్నమెంట్ ఏదన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క ప్రెజర్ అయితే ఉంటుంది. డివిడెండ్స్ ఇవ్వడంలోనూ గట్రా వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఆ ప్రజలు గట్రా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే సంక్షేమం వైపు వెళ్ళకుండా డెవలప్మెంట్ వైపు బాగా చూడటం వల్ల ఏదైతే ఈ స్టాక్స్ అన్ని కూడా మనం ఇందాక చెప్పుకున్నటువంటి సెక్టార్ల వైపు స్టాక్స్ అన్ని కూడా ఇన్ఫ్రా కానీ, రైల్వే కానీ, డిఫెన్స్ కానీ, స్పేస్ కానీ, అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాలోను స్టీల్ అండ్ సిమెంట్ సెక్టార్ సంబంధించిన అన్ని స్టాక్స్ లో కూడా కొత్తగా ఇన్వెస్టర్లు కూడా దీనికి సంబంధించి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చి ముందుకెళ్ళడానికి అవకాశం. రైట్ మూర్తి నాయర్ గారు, థ్యాంక్ యూ. పాపారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us.